సార్ ఇప్పుడు ఇల్లు కూడా రాజకీయం నడుస్తుంది ఇల్లు కూడా ఇప్పుడు పోయిసారేమో టీఆర్ఎస్ సార్ పోయిసారేమో టీఆర్ఎస్ బాధపడ్డాము ఇప్పుడు కాంగ్రెస్ బాధపడుతున్నాము సార్ ఎటు పెట్టి అయితే మధ్యలో ఉన్న వాళ్ళతోనే నిరుపేద కుటుంబం వాళ్ళు మాత్రం ఎక్కడో అక్కడ ఉన్నారు. దయచేసి మీరు ఒకసారి గ్రామం అంతా గడప మీకు అక్కడ వాళ్ళ యొక్క మేము వాళ్ళని సరఫరా తీసేయమంటే మా మీద పొద్దున వాళ్ళకు గ్రామంలో కాదు ఎక్కడ పోలీసులు చెప్తాం వాళ్ళు మేమెందుకు చెప్తాం సార్ వాళ్ళు మీకు తెలియదా సార్ సెక్రటరీ గారు వచ్చి మొన్ననే వచ్చారు నాకు ఏమి తెలుసు అక్కడ సీనియర్ ఉన్నాడు చాలా మంది తెలుసు వాళ్ళు చెప్పచ్చు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు పేరు రైట్. ఇప్పుడు రాలేదు ఇప్పుడు ప్రజలు కూడా పేరు రాలేదు ఒకటి ఇప్పుడు ఆత్మీయ మనసు రావాలి ఇప్పుడు అప్పటి నుంచి ఇంతవరకు తర్వాత అదే అప్పటి నుంచి ఇంతవరకు కూడా చాలా మంది కూడా 2024 మేడం అన్నాడు మేడం లేరు ఆ పోయిన సెక్రటరీ అంటాడు మా ఊళ్ళో అందరూ తెలుసు ఆయన ఎట్లాంటి క్యారెక్టర్ కూడా తెలుసు అతను ఒక అస్టెంట్ పెట్టుకొని ఇవాళ పేర్లు తనకు వచ్చిన పేర్లునే మిక్స్ చేసుకొని ఆత్మీయ పరస ఎందుకు తీసుకున్నాడు దాన్ని అడుగుతుంటే లొల్లి అవుతుంది అంటే మాకు బాధ చెప్తున్నాం సార్ ఈ ఊళ్ళే మేము పుట్టినవాడు మా బాధ వీళ్ళకే తన కూర్చుని అర్థమైపోతుంది అనుకో. హలో సార్ డి సార్